హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్. సో తెలంగాణ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ గురించి చాలా డేస్ నుంచి మనకి దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ దానికి సంబంధించిన న్యూస్ కానీ వస్తూనే ఉంది. సో ఎప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు, అలానే ఎన్ని పోస్టులు ఉంటాయి, దేనికి సంబంధించిన పోస్టులు ఉంటాయి అనేది దాని మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. సో ఈరోజు అసెంబ్లీలో దానికి సంబంధించిన పూర్తి క్లారిటీ అనేది ఇచ్చారు. అలానే ఎప్పుడెప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు, ఏ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేస్తారు మొత్తం కూడా క్లారిటీగా ఇవ్వడం అనేది జరిగింది. సో దాని గురించి మనం కనుక చూసినట్లయితే, సో ఈ ఫైల్ మీకు డిస్క్రిప్షన్లో కూడా అవైలబుల్లో ఉంచుతాను, ఒకసారి చూడండి. అలానే దాని గురించి మనం గమనించినట్లయితే అంటే ఏ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, సో ఆల్రెడీ ఇప్పుడు గ్రూప్ 2 ఒకటి, గ్రూప్ 3 ఒకటి 2 పోస్ట్ పోన్ చేయడం అనేది జరిగింది. సో అందులో భాగంగా ఆల్రెడీ రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 1 మెయిన్స్ ఏదైతే ఉంటుందో ఇది మనకి అక్టోబర్లో జరగబోతుంది. సో చూడండి ఒకసారి, ఈ గ్రూప్ 1 మెయిన్స్ అనేది అక్టోబర్ 2024లో జరగబోతున్నాయి, అక్టోబర్ 21 నుంచి 27 వరకు. సో జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ నెంబర్ 1గా దీన్ని ఇవ్వడం అనేది జరిగింది. అలానే నెంబర్ 2 వచ్చేసరికి గ్రూప్ 3 సర్వీసెస్. దీనికి ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది డిసెంబర్ 2022లో ఈ నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసరికి నవంబర్ 17 నుంచి నవంబర్ 18, నవంబర్ 17, 18 ఈ 2 రోజుల్లో జరగబోతుంది. అలానే ఇది కాకుండా నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, అలానే నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ఆయుష్ ఈ విభాగంలో సెప్టెంబర్ 2024లో ఈ నోటిఫికేషన్ అనేది జారీ చేసి నవంబర్ 2024లో ఈ ఎగ్జామ్ అనేది పెట్టబోతున్నారని చెప్పి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం అనేది జరిగింది. అలానే నెక్స్ట్ గ్రూప్ 2 సర్వీసెస్. సో ఈ గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించి ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ అనేది ఇచ్చారండి. ఇప్పుడు డిసెంబర్ 2022లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది ఆల్రెడీ పోస్ట్ పోన్ అయిందని మనందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అంటే డిసెంబర్ 2024లో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో డేట్ అనేది ఇంకా ప్రకటించలేదు, మంత్ అనేది మాత్రం ఇచ్చారు. ఓకే, అలానే నెక్స్ట్ మనకి టీజీ ట్రాన్స్కోలో కానీ, తర్వాత టీజీఎన్పీడీసీఎల్లో కానీ, తర్వాత టీజీఎస్పీడీసీఎల్లో కానీ ఈ మూడింటికి సంబంధించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ కావచ్చు, అలానే అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ కావచ్చు, తర్వాత సబ్ ఇంజనీర్ ఎస్ఈ కావచ్చు. సో వీటికి సంబంధించి రేపు అక్టోబర్లో నోటిఫికేషన్ అనేది రాబోతుంది, జనవరిలో దీనికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. సో ఈ రిక్రూటింగ్ ఏజెన్సీ మనకు తెలిసిందే, టీజీ ట్రాన్స్కో వాళ్ళు దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది తీసుకుంటారు. మరి దీనికి సంబంధించి బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి బీటెక్ లేదా డిప్లొమా, ఆ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అంటే రిలవెంట్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన స్ట్రీమ్స్ అనేవి ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే ఇంజనీరింగ్ సర్వీస్ సంబంధించిన గెజిటెడ్ ఆఫీసర్స్. సో ఇది డిగ్రీ లెవెల్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ పోస్టులు. దీనికి కూడా అక్టోబర్ 24లోనే నోటిఫికేషన్ వేస్తారు. సో నెక్స్ట్ జరిగే అక్టోబర్ ఏదైతే ఉంటుందో 2 months తర్వాత నోటిఫికేషన్ అనేది ఉంటుంది. జనవరిలో దీనికి ఎగ్జామ్ ఉంటుంది. ఇది టీజీపీఎస్సీ ద్వారా ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, సో బీఈ బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్. సో ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే టీజీ ట్రాన్స్కో ద్వారా, అలానే టీజీపీఎస్సీ ద్వారా ఇంజనీరింగ్ పోస్టులు అనేవి భర్తీ జరుగుతున్నాయి. ఓకే, సో దీని క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ట్రిపుల్ కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ, అలానే కొన్ని పోస్టులకి ఈసీఈ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. సో ఎవరైతే ఈ ఈ ఈ బ్రాంచ్ల్లో మీరు బీటెక్ కంప్లీట్ చేసుకున్నారో మీ అందరూ దీనికి ఎలిజిబులే. అలానే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, సో ప్రజెంట్ టెట్ ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. తర్వాత డిఎస్సికి సంబంధించి టెట్ నోటిఫికేషన్ అనేది నవంబర్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఉంటుంది, జనవరిలో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, సో టెట్ అనేది నవంబర్లో నోటిఫికేషన్, జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి. నెక్స్ట్ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మళ్ళీ అక్టోబర్లో రిలీజ్ చేస్తారు. ఫిబ్రవరి 2025న దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అలానే మనం చూసినట్లయితే నెక్స్ట్ గెజిటెడ్ ఆఫీసర్స్, వివిధ రకాలైన శాఖలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ జనవరిలో రిలీజ్ అవుతుంది. ఏప్రిల్లో దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి మనకి జరుగుతాయి. తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అండి. ఇది యాజ్ వాళ్ళు చెప్పినట్లే, సో మళ్ళీ ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని వాళ్ళు చెప్పారు. దాని ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంటుంది, ఏప్రిల్లో టెంటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. సో మనం బాగా గమనించుకున్నట్లయితే నవంబర్ నుంచి ఈ ఎగ్జామ్కి సంబంధించిన షెడ్యూల్ అనేది జరుగుతూ ఉంది. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఎఫ్బిఓ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంటుంది, మే 2025లో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ దీనికి క్వాలిఫికేషన్ అని మనం చెప్పుకోవచ్చు.
తర్వాత మళ్ళీ టెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఏప్రిల్ 25లో నోటిఫికేషన్ అనేది వేస్తారు. జూన్ 25న దీనికి ఎగ్జామ్ అనేది జరుగుతుంది, జూన్ 2025లో. ఓకేనండి. నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్. ఆల్రెడీ మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అక్టోబర్లో నోటిఫికేషన్ వేస్తారని చెప్పి. సో జూలై 25లో దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. తర్వాత మనం చూసినట్లయితే ఎస్ఐ నోటిఫికేషన్ అలానే పీసీ నోటిఫికేషన్ ఏప్రిల్ 2025న రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఆగస్టు 2025లో జరగబోతున్నాయి. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి 1 year పాటు దీనికి సంబంధించిన టైం అనేది ఉంది. ఎవరైతే పోలీస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో సో మీరందరికీ ఒక 1 year ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మీరు ప్రిపరేషన్ అనేది గట్టిగా కొనసాగిస్తే ఈజీగా నెక్స్ట్ జరిగే ఎగ్జామ్స్ అనేవి క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే రీసెంట్గానే దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేది మనకి కంప్లీట్ అయింది. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే అకాడమిక్ పోస్ట్ ఆఫ్ డిగ్రీ కాలేజ్. సో డిగ్రీ కాలేజీలో లెక్చరర్స్, లైబ్రేరియన్స్, తర్వాత డైరెక్టర్స్, దీనికి సంబంధించిన నోటిఫికేషన్. సో డిఎల్ మొన్నే జరిగిన ఎగ్జామ్స్, ఇవి కూడా రేపు జూన్ 2025లో అంటే 1 year తర్వాత నోటిఫికేషన్ అనేది పడుతుంది. ఇక్కడ నుంచి 1 year వరకు వీళ్ళు క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. జూన్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసుకుంటారు. సెప్టెంబర్ 25th ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి 1 year పాటు మనకి టైం స్పాన్ అనేది పెట్టారు కాబట్టి క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి మీ ప్రిపరేషన్ ప్లాన్ కూడా తగ్గట్టుగానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డిగ్రీ లెక్చరర్స్ కూడా జూన్లోనే రిలీజ్ చేయబోతున్నారు. ఆ తర్వాత ఇక 18వ పోస్ట్గా గ్రూప్ 2 మే 2025న దీని నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 25న దీని ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఓకే, 2025 అక్టోబర్లో మళ్ళీ జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనకి చూడండి 2 గ్రూప్ 2లు ఉన్నాయి ఈ 1 year స్పాన్లో. ఓకే, నెక్స్ట్ గ్రూప్ 3 క్లబ్డ్ విత్ గ్రూప్ 4. గ్రూప్ 4లో ఉన్న పోస్టులను గ్రూప్ 3లో కలిపేసి జూలై 2025న ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. నవంబర్లో దీని ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఈ నోటిఫికేషన్లో భాగంగానే మేనేజ్మెంట్ ట్రైనీస్ మైనింగ్లో అవ్వచ్చు, సివిల్లో అవ్వచ్చు, తర్వాత జీడీలో అవ్వచ్చు, వీటికి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. ఓకేనండి. సో ఇలా మొత్తం మనకి నోటిఫికేషన్లో 20 పోస్టులకు సంబంధించిన వివరాలు మనకి ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఎప్పుడు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తాము, ఎప్పుడు ఎగ్జామ్ అనేది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి, 1 year స్పాన్ అనేది మనకు ఉంది. ఈ 1 year స్పాన్లో మీ ప్రిపరేషన్ అనేది మీరు కొనసాగిస్తున్నట్టే గ్రూప్ 2 నోటిఫికేషన్ 2 సార్లు ఉంది. గ్రూప్ 3 రేపు జరగాల్సింది ఉంది, మళ్ళీ గ్రూప్ 3 నోటిఫికేషన్ ఉంది. గ్రూప్ 1 రేపు మెయిన్స్ ఉంది, మళ్ళీ ఇంకో గ్రూప్ 1 ఉంది. సో ఎవరైతే గ్రూప్స్ ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ ప్రిపరేషన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పటికీ స్టార్ట్ చేయని వాళ్ళంటే స్టార్ట్ చేయండి. మీ ప్రిపరేషన్ కొనసాగిస్తున్న వాళ్ళైతే ఇంకొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. అంటే రేపు ఎగ్జామ్కి మీరు అయిపోగొట్టుకోవాలనే ప్లాన్లో ఉండండి. నెక్స్ట్ ఎగ్జామ్కి ఇన్ కేస్ రేపు ఏదైనా పొరపాటున మీరు కనుక ఆగిపోతే నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఛాన్స్ని మాత్రం అసలు వదలదు. ఓకే, సో ఇందులో భాగంగా మనకి గ్రూప్స్ నోటిఫికేషన్స్తో పాటు పోలీస్, ఎస్ఐ కానిస్టేబుల్ ఈ 2 కూడా నోటిఫికేషన్స్ ఇస్తున్నారని చెప్పి మనకి ఇవ్వడం అనేది జరిగింది. అలానే టెట్ నోటిఫికేషన్స్ 2 సార్లు ఉంటున్నాయి, డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఈ 1 yearలో. సో ఎవరైతే ప్రిపరేషన్ లాస్ట్ టైం అవ్వలేదు, మనం ఎక్కువగా ప్రిపేర్ అవ్వలేదు అని బాధపడుతున్నారు, వాళ్ళకి ఇది ఒక మంచి గోల్డెన్ ఛాన్స్. ఈ అవకాశాన్ని బాగా యూజ్ చేసుకోండి. ఈ అవకాశంలో మీరెంత ప్రిపేర్ అవుతున్నారో మా అక్షరం ఎడ్యుకేషన్స్ మీకు అలానే హెల్ప్ చేస్తూ ఉంటాం. మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ మనం ఎన్ని పెట్టామో మీ అందరికీ తెలుసు. ఓకే, సో లాస్ట్ టైం మనకి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అవ్వచ్చు, అలానే గ్రూప్ 2, గ్రూప్ 1 ఈ నోటిఫికేషన్లు అవ్వచ్చు, గ్రూప్ 4 ఎగ్జామ్ అప్పుడు అవ్వచ్చు, మనం రిలీజ్ చేసిన వీడియోస్ ఎన్నో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. సో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి స్టార్టింగ్ టు ఎండింగ్ మనం వీడియోస్ అనేవి రిలీజ్ చేస్తూనే ఉన్నాం. సో మన ఛానల్లో ఎగ్జామ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలామంది మనకి ఫీడ్బ్యాక్ అనేది పంపించడం జరిగింది. గ్రూప్ 4 ఏదైతే ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చినాయని చెప్పి. అలానే ఎస్ఐ కానిస్టేబుల్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటిల్లో అసలు మన ఛానల్లో హిస్టరీ అవ్వచ్చు, అలానే జాగ్రఫీ అవ్వచ్చు, వీటన్నిటిలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అంటే అక్కడ 30 క్వశ్చన్స్ అనేవి ఉంటే దగ్గర 30లో 20 to 25 క్వశ్చన్స్ స్ట్రైట్ క్వశ్చన్స్ మన ఛానల్ నుంచి, మన ఎగ్జామ్స్ నుంచి స్ట్రైట్గా వచ్చినాయి అనేది తెలుస్తున్నాను. ఓకే, అండ్ ఎందుకంటే మనం అంత సబ్జెక్ట్ మనం కవర్ చేస్తున్నాం కాబట్టి క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో అక్షరం ఎడ్యుకేషన్స్ నుంచి టెస్ట్ సిరీస్ అనేది మీకు అవైలబుల్లో ఉంటుంది. ఇది మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోవాల్సింది. ఎందుకంటే ప్రతి టాపిక్ మీద ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఒక టాపిక్ తీసుకునే దాంట్లో ఒక 30 to 40 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయ్యారు అంటే వీడియో చూసి ఒక 40 క్వశ్చన్స్ మీరు రాయగలిగారు అంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు.
సో టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి, మన దాంట్లో వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. అలానే ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా ప్రతి టాపిక్ మీద ఎగ్జామ్ ఉంటుంది. అలానే అర్థమెటిక్ రీజనింగ్, అలానే మ్యాథ్స్, ఇటువంటి టాపిక్స్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇలా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ సాధించే ఆ ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక 2 అడుగులు మీరు ముందున్నట్టే మిగతా వాళ్ళ మీద. ఓకే, సో ఇలా ప్రిపేర్ అవ్వండి. అక్షరం ఎడ్యుకేషన్ నుంచి మనం అందించే టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో ఈ టెస్ట్ సిరీస్తో పాటు మీకు స్టడీ మెటీరియల్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఇంతకుముందు టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి కూడా ఈ జాబ్ క్యాలెండర్లో మీకు కంటిన్యూ చేస్తున్నాం. అలానే కొత్తగా తీసుకునే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.